बदतमीजी एक और मारूंगा शांति रखना रे। పోలీసులు సివిల్ ఇష్యూలో జోక్యం చేసుకోకూడదు. ఆ సివిల్ ఇష్యూలో ఏదైనా సీరియస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే పోలీసులు ఇంటర్ఫియర్ అవ్వాలి. మీది కూడా కోర్టులో ల్యాండ్ ఇష్యూ లేదా మనీ రిలేటెడ్ ఇష్యూ నడుస్తూ ఉంటే రీల్ను సేవ్ చేసుకోండి, యూజ్ అవుతుంది. సివిల్ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా, చేయగలరా అని చాలా మందికి ఉన్న ఒక పెద్ద ప్రశ్న. చాలా మ్యాటర్స్ లో పోలీసులు సివిల్ కేసుని క్రిమినల్ గా మార్చి అవతలి పార్టీ మీద ప్రెషర్ క్రియేట్ చేయడం అనేది చాలా పాత గేమ్. ఇలాంటివి స్పెషల్లీ ప్రాపర్టీ మ్యాటర్స్ లో జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక పార్టీ ఆపోజిట్ పార్టీ మీద ప్రెషర్ తీసుకురావడానికి సివిల్ మ్యాటర్ ను క్రిమినల్ కేసుల్లోకి మార్చడానికి ట్రై చేస్తారు. వాళ్ళ మీద చీటింగ్ కేసు లేదా కొట్లాట జరిగిందనో లేదా ఏదైనా సీరియస్ ఇష్యూ జరిగిందని, పబ్లిక్ ఇష్యూ జరిగిందనో, పబ్లిక్ న్యూసెన్స్ జరిగిందనో ఏదో ఒకటి అల్లేసి క్రిమినల్ కేసుల్లోకి మార్చేస్తారు. ఒకవేళ మీ విషయంలో కూడా ఇలా జరిగితే ఫస్ట్ ఆ ఎఫ్ఐఆర్ లోని కాంటెక్స్ట్ తెలుసుకోండి, ఒక అడ్వకేట్ తో మాట్లాడండి. మీరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఒక క్లారిటీ వస్తే డైరెక్ట్ గా యాంటిసిపాటరీ బెయిల్ తీసుకోండి. యాంటిసిపాటరీ బెయిల్ తీసుకుంటే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు అండ్ ఇమీడియట్లీ డైరెక్ట్ గా హైకోర్టుకి మూవ్ అవ్వండి. అక్కడ మీ సివిల్ కేస్ ని యూజ్లెస్ టాక్టిక్స్ యూజ్ చేసి క్రిమినల్ మ్యాటర్ లోకి మార్చడానికి ట్రై చేస్తున్నారు అని హైకోర్టులో ప్రూవ్ చేయగలిగితే అండర్ సెక్షన్ 528 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ తో మీ ఎఫ్ఐఆర్ 100% క్వాష్ అయిపోతుంది. హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు చాలా జడ్జిమెంట్స్ లో సివిల్ మ్యాటర్ కి క్రిమినల్ కలర్ ఇవ్వడం తప్పు అని చెప్పాయి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తేనే ఫాలో చేయండి, సేవ్ చేసుకోండి. ఎందుకంటే చట్టం బుక్కుల్లోనే కాదు మీ బుర్రెల్లో కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.